ఎలక్షన్లు, రాజకీయాలు, ఓట్లు, సీట్లు, జంపింగ్లు, కండువాలు అప్పుడు అది ఎప్పుడు ఉండేది. ఇప్పుడు ఆపతి కాలంలో ఉన్నాం. రాజకీయాలు పక్కకు పడేసి అందరం పబ్లిక్ కు ధైర్యం చెప్పాల్సిన యాళ్ళ శాతనైన కాడికి పబ్లిక్ లా తిరిగి మీకు మేమున్నామని భరోసా ఇయ్యాల్సిన టైము. పార్టీలు, జెండాలు, పదవుల కంటే జనం కష్టాలను చూసి తీరుస్తానికి సలహాలు ఇవ్వాల్సిన కాలం. కానీ ఇప్పుడు చూస్తే బురద రాజకీయమే నడచబట్టే. ప్రజల్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాలలో ఉన్నారు. అవు నిన్న ఖమ్మంలో ఇలా మైబాద్ లా మస్తు జల్సాలు చేసిండు సీఎం సారు. మంత్రులు కూడా ఇంతే. వరదలు వచ్చిన ఏరియాలలో తిరుగుతుంటే స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టినట్టు, మునిగిన పంటలు చూస్తుంటే పరాకతిగా ఫామ్ హౌస్ లో వండినట్టు, ఆపత్తులున్న పబ్లిక్ ను ఓదారుస్తుంటే నాకేం గర్జని అమెరికా పోయినట్టు, నష్టం మీద ఆఫీసర్లతో మీటింగ్లు పెడుతుంటే దోస్తులతోటి చిల్ అవుతున్నట్టు అనిపిస్తున్నట్టున్నది గులాబీ పార్టీ వాళ్ళకు. చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఆధారం చూపించండి. మాసాయిపేటలో రైలు కింద వాడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం. పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే. ఆయన కొడుకెక్కడ ఉన్నాడు? అమెరికాలో లేడా? అమెరికాలో జల్సాలు చేయట్లేదా? హానల్ బగ్గా కొడుతున్నాయని బాబు బాయ్కాన్నే ఉన్నాడో లేకుంటే హైదరాబాద్ బంగ్లాలనే ఉన్నాడో గాని రామన్నన్ అయితే బయట దేశానికి పోయిండు. హాడుండే ట్విట్టర్ లో ప్రశ్నించిండు, ఆంధ్ర సీఎం మంచిగా పనిచేస్తుండు, మన సీఎం చేస్తలేడని. మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు షర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డోళ్ళ దగ్గర, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కథ గిట్లుంటే ఇలా పార్టీలు ఖమ్మంలో తిరిగి పబ్లిక్ తిప్పలు అరుచుకున్నారు. ఫ్రిడ్జ్లు, టీవీలు, గ్రైండర్లు, కూలర్లు, బట్టలు, బెడ్స్, బియ్యము, సమస్తం బట్టలు తప్ప ఏమీ లేవు. మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? హగనట పాత మంత్రి పువ్వాడ అజయ్ గారు కాల్వలు కబ్జా చేసినందుకే ఆనన్నీళ్ళు ఎటు పోరాక ఖమ్మాన్ని కప్పేసినాయట. ప్రజల సొమ్ము కొల్లగొట్టి దాచుకున్న డబ్బుందో 1000 కోట్లు 2000 కోట్లు సీఎం నిధులకు ఇస్తే వాటికి మేమింత కలిపి ప్రజలకు సేవ చేయడానికి ఈ ప్రభుత్వం ఉందని ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే. వారెవ్వమ్మ, ఏలువర్ల వరదలు వస్తే అటు తొంగి చూడొద్దు, క్లౌడ్ బరెస్ట్, విదేశాల కుట్రా అనాలే. మన కబ్జాల పుణ్యాన వరదలు వస్తే ఇప్పుడేమో సర్కార్ మీదికి నూకాలే. వరదలో బురద రాజకీయం ముద్దుగున్నది పొండ్రే.